హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్కి సంబంధించి 7వ లెసన్ రాసులను పోల్చడం అనే టాపిక్లో ఉన్న బేసిక్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇందులో ముఖ్యంగా మనకి శాతాల గురించి, లాభ నష్టాల గురించి, వడ్డీలకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది 7th క్లాస్ స్టేజ్లో. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడానికి ట్రై చేశారు, చూడండి. సో ఇక్కడ అనిత అనే అమ్మాయికి అలాగే రీటా అనే అమ్మాయికి 360కి 300, 400కి 320. సో ఇక్కడ వీళ్ళలో ఏమంటున్నారంటే ఈ 320 వచ్చిన ఆమెకే ఎక్కువ వచ్చాయి అని చెప్పి, సో ఇక్కడ 300, 320 అని ఉన్నాయి కదా. సో 320 వచ్చాయి కాబట్టి నాకే ఎక్కువ వచ్చాయి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి తుది మార్కులు ఏవైతే గరిష్ట మార్కులు ఉన్నాయో 400, ఇక్కడ 360 ఉన్నాయి. ఆ రెండు సమానంగా లేవు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని తెలుసుకోవడానికి మనం శాతాలని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో వాళ్ళ యొక్క పర్సంటేజ్ని చూస్తే దీనికి 80%, రీటాకి 83.3% రావడం జరిగింది. సో ఇప్పుడు వీరిద్దరిలో రీటా యొక్క నివేదిక అనేది ఈ విధంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ శాతాలు అనేవి ఏంటి అంటే మనకి హారం అనేది 100గా గల భిన్నాలుగా మనం చెప్పుకోవచ్చు. హారంలో 100గా గల భిన్నాలని మనం శాతాలుగా చెప్తూ ఉంటాము. సో వీటిని మనకి ఏవైనా కొన్ని రాసుల్ని పోల్చడానికి చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ శాతం అనే దాన్ని ఇంగ్లీష్లో మనం పర్సంటేజ్ అంటాము. ఇది పర్సెంటమ్ అనే లాటిన్ పదం నుండి రావడం జరిగిందనమాట. సో దీని యొక్క గుర్తు అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని పర్సంటేజ్ గుర్తు అని అంటూ ఉంటాం. సో దీన్ని శతాంశము అనే కూడా అంటాం అనమాట. 1% అంటే ఇక్కడ మనకి 100లో 1వ భాగం అని, 1% అంటే 100లో 1వ భాగం, 2% అంటే 100లో 2వ భాగం అని ఈ విధంగా మనం రాస్తాం. అదే మనం దశాంశ రూపంలో రాయాలంటే 0.01గా రాయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి శాతాలకు సంబంధించి ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, 100లో 14 టైల్స్ అన్నారు, అంటే 14/100. సో ఇక్కడ 14% అని, అలాగే 26/100 అంటే 26% అని, ఇలా 100లో ఎన్నో భాగమో దాన్ని పర్సంటేజ్ రూపంలో, శాతం రూపంలో ఇలా మనం చెబుతూ ఉంటాము. నెక్స్ట్ చూసుకుంటే మొత్తం 100 కానప్పుడు శాతాలు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ 100 అనేది ఉన్నది కాబట్టి 100లో 25 అంటే 25% అని చెప్పేస్తున్నాం. సో ఇలా మనకి ఈ యొక్క 100 అనేది లేనప్పుడు మనం ఎలా వాటిని ఫైండ్ అవుట్ చేస్తాము అని చెప్పంటే, సో భిన్నాన్ని మనం 100గా మార్చుకుంటాం అనమాట. సో అలా మార్చుకొని చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ 20 అనేది ఇచ్చాడు. సో 20 అనేది ఇచ్చినప్పుడు మనం ఇంటూ 100తో చేస్తాం. సో ఇక్కడ చూడండి ఇద్దరు 2 పద్ధతుల్లో చేశారు. సో 8/20 ఇంటూ 100 చేస్తాం. సో ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 2, 8 5 40. సో 40% అని వచ్చింది. ఈ విధంగా చేయొచ్చు. లేదా ఇక్కడ మనకి ఇచ్చిన హారంలో ఎంత ఉంది, 20 ఉంది. దాన్ని మనం 100కి ఈక్వల్ చేయాలి. అంటే ఇంటూ 5తో చేస్తే 100కి ఈక్వల్ అవుతుంది కాబట్టి లవాన్ని హారాన్ని కూడా 5తో ఇంటూ చేస్తాం. అయితే ఇక్కడ 20 అనేది ఉన్నది కాబట్టి 100కి మనం చేయగలుగుతున్నాం. అదే 6 అలా ఉన్నదనుకోండి, అప్పుడు మనం 100కి ఈక్వల్ చేయగలమా? చేయలేం కదా. సో అలాంటప్పుడు ఈ పద్ధతి అనేది అన్ని వేళలా కూడా మనకి ఉత్తమమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. అంటే ఇంటూ 100తో చేస్తున్నట్టయితే మనకి శాతాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే హారాన్ని, లవాన్ని, అంటే ఆ భిన్నాన్ని మొత్తాన్ని మనం 100/100తో గుణించవచ్చు అనమాట. సో అప్పుడు హారంలో 100 అనేది మిగిలి ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా శాతాన్ని అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే భిన్నాల్ని శాతాలుగా మార్చడము అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 1/3 భిన్నం ఇచ్చారు, దాన్ని శాతంలోకి మార్చమన్నారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటూ 100 అనేది చేస్తాం. ఇంటూ 100 చేస్తే ఇక్కడ 100 అంటే శాతం అని అర్థం అనమాట, 100% అని అర్థం. ఇప్పుడు ఏమవుతుంది, 100/3% అనేది అవుతుంది. సో 3తో 100 చేస్తే 33 1/3% అనేది అవుతుంది. ఆ విధంగా మనం ఇచ్చిన భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100తో చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే దశాంశాలని శాతాలుగా మార్చడము అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 0.75, 0.09, 0.2 అనేవి ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 0.75ని భిన్న రూపంలో రాసుకుంటాం. అంటే 75/100గా రాసుకుంటాం. ఇప్పుడు శాతం దేన్నైనా శాతంలోకి మార్చాలంటే మనం ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. సో ఇంటూ 100 చేస్తాం. సో ఇక్కడ 100 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 75% అనేది
మిగులుతుందనమాట. సో, అది దశాంశాలని శాతాల్లోకి మార్చితే ఎంతొచ్చింది? 75. అలాగే ఇక్కడ 0.09. సో, 0.09ని 9/100గా మనం రాసుకుంటాం. ఇప్పుడు దీని యొక్క శాతాన్ని కనుక్కోవాలంటే ఇంటూ 100% అనేది వేసుకుంటాం. సో, 100 క్యాన్సిల్ అయిపోతుంది. పర్సెంటేజ్ సో, 9% అనేది అవుతుంది. ఈ విధంగా ఇచ్చిన దశాంశాలను కూడా మనం శాతాల్లోకైతే మార్చుకుంటాం. అలాగే శాతాలను భిన్నాలు లేదా దశాంశాలుగా మార్చడం. ఇప్పటి వరకు మనం భిన్నాల్ని, దశాంశాలని శాతాల్లోకి మార్చాం కదా! ఇప్పుడు శాతాల్ని భిన్నాల్లోకి, దశాంశాల్లోకి మార్చడం గురించి ఇచ్చారు. సపోజ్ ఇక్కడ చూడండి 1/100 అనేది ఇచ్చారు. సో, 1/100 అనేది అలాగే సపోజ్ 1/100 అనేది గనక చూసుకుంటే సో, దీన్ని 0.01గా రాసుకుంటాం. అలాగే 10% అంటే 10/100గా రాసుకుంటాం. సో, 0 క్యాన్సిల్ అనొచ్చు. అలాగే 0 లేకపోతే 0.10 అని కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి 25% అంటే 100లో 25 అని. ఈ విధంగా అయితే మనం అంటే శాతాల్లో ఇచ్చినా కూడా వాటిని ఇలా భిన్న రూపంలోకి, దశాంశ రూపంలోకి కూడా మార్చుకుంటూ ఉండొచ్చు. భాగాలన్నీ కలిపితే మొత్తాన్ని సూచిస్తాయి అని అంటున్నారు. అంటే ఇక్కడ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. 100 మంది విద్యార్థులుంటే వారిలో 30 మంది బాలురు ఉన్నారనుకోండి. మిగిలిన బాలికలు ఎంత అన్నప్పుడు ఈ 100లో 30 తీసేస్తే మనకి ఇంకా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 70% ఉంటుంది కాబట్టి అంటే 70% అమ్మాయిలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇచ్చిన భాగాలన్నింటినీ కలిపేస్తే అది 100కి 100% అనేది అవుతుందనమాట. 100కి సమానం అవుతూ ఉంటుంది. సో, మనకి శాతాల్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే శాతాల్ని విశ్లేషించడం అని చెప్పి ఇచ్చారు. సపోజ్ ఇక్కడ మనకు వచ్చిన జీతంలో ఒక 5% మనం ఆదా చేస్తున్నాము. లేదా ఒక 20% ఖర్చు చేస్తున్నాము. లేదా ఈరోజు నాకు దీనిపైన 10% లాభం వచ్చింది. 10% దీనిపైన పొందాను. ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా! సో, అది నిత్య జీవితంలో మనం యూజ్ చేసేవే. ఇప్పుడు సపోజ్ ఆదాయంలో 5% రవి ఆదా చేశాడు అంటే ఇప్పుడు తనకొక రూ. 100 వచ్చాయనుకోండి. 100 రూపాయల్లో 5% అంటే 5/100 కదా! సో, 5/100 అని అనుకోవచ్చు. అంటే 100 రూపాయల్లో అతను 5 రూపాయలు అనేది సేవ్ చేస్తున్నాడు అని అర్థం. సో, అలా నిత్య జీవిత సిట్యుయేషన్స్ చెప్పడానికి మనం శాతాలను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. శాతాలను ఎంతకు అని మార్చడం అని చెప్పి అంటున్నారు. సో, ఇక్కడ చూడండి 40 మంది రాంగ్ పడింది. సో, 40 మంది పిల్లల్లో 25% మంది ఫుట్‌బాల్ ఆడడానికి ఇష్టపడతారట. సో, ఎంతమంది పిల్లలు ఫుట్‌బాల్ ఆడడానికి ఇష్టపడరు అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు ఈ 40 మందిలో 25% అంటే ఎంతో మనం కనుక్కోవాలనమాట. ఇక్కడ ఇద్దరు 2 రకాలుగా చేశారు చూడండి. సో, ముందు 25% అన్నాడు కాబట్టి 25/100 అని రాసుకుంటాం. పర్సెంటేజ్ అంటే ఖచ్చితంగా బేస్‌లో మనకి డినామినేటర్‌లో 100 అనేది ఉంటుంది. సో, 25/100 అని రాసుకున్నాం. మొత్తం ఎంతమంది విద్యార్థులు? 40 మంది విద్యార్థులు. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి. సో, ఎంతొస్తుంది? 1 4 4 1 జార్ 4 10 జార్. సో, 10 అనేది వస్తుంది. అంటే 10 మందికి ఫుట్‌బాల్ ఆడడానికి ఇష్టపడే పిల్లల సంఖ్య ఎంత? 10 అనమాట. ఇప్పుడు ఈ 40లో 10 తీసేస్తే 30 మంది ఫుట్‌బాల్ ఆడడానికి ఇష్టపడట్లేదు. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ ఇది కూడా అంతే. 25లో 40% అంటే 40లో 25% అంటే మనం ఇంతకు ముందులాగే యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ గనుక చూసుకుంటే ఎక్సర్సైజ్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత నిష్పత్తుల నుండి శాతాలు అని చెప్పి ఇచ్చారు. సో, మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా ఇలా భిన్న రూపంలో గానీ, దశాంశ రూపంలో గానీ ఇవ్వకుండా నిష్పత్తుల రూపంలో ఇస్తారు. సపోజ్ చూడండి. ఇడ్లీలు తయారు చేయడానికి 2 భాగాల బియ్యము మరియు 1 భాగం మినపప్పు తీసుకోవాలని అన్నారు. మిశ్రమంలో బియ్యం శాతం ఎంత? మినపప్పు శాతం ఎంత అని అడిగారు. సో, ఇప్పుడు మనం 2:1గా తీసుకుంటామనమాట. మొత్తం ఎన్ని భాగాలు? 3 భాగాలు. సో, 3 భాగాలు మొత్తం కాబట్టి అందులో 2 భాగాలు ఏంటి? బియ్యము. సో, 2 భాగాలు బియ్యం. అంటే 3 భాగాల్లో 2 భాగాలు బియ్యం అనేది తీసుకున్నాం. 1/3 భాగం మినపప్పు అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2/3 భాగాన్ని శాతం కింద కడితే 2/3 ఇంటూ 100తో మనం చేస్తాం. అలాగే 1/3ని శాతంలో చేస్తే 1/3 ఇంటూ 100తో చేస్తామన్నమాట. సో, ఇలా 2/3ని 100 శాతంలోకి మార్చితే 66 2/3 శాతం అనేది వస్తుంది. 33 1/3% అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకి ఒక్కొక్కసారి నిష్పత్తులు ఇచ్చినప్పుడు కూడా ఇలా మార్చుకుంటూ ఉంటాము. నెక్స్ట్ గనుక చూసుకుంటే
శాతంలో పెరుగుదల మరియు తగ్గుదల అని చెప్పి ఇచ్చారు. సో, మనకి ఏదైనా అంటే శాతాల్లో మనం పెరుగుదల, తగ్గుదలని కూడా చెబుతూ ఉంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక పాఠశాల జట్టు గత సంవత్సరం 4 ఆటలను గెలవగా ఈ సంవత్సరం 6 ఆటలను గెలిచిందట. పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు విజయాల సంఖ్యలో పెరుగుదల ఎంత? 2 ఆటలు ఎక్స్‌ట్రాగా గెలిసింది. సో, 2 ఆటలు ఎక్స్‌ట్రాగా గెలిసింది. ఇప్పుడు పెరుగుదల శాతం మనకి కావాలి అనుకుంటే పెరుగుదలలో మార్పు ఎంత? 2 బై అసలు విలువ ఎంత? 4. సో, 4 ఇంటూ 100గా మనం చేస్తాం. సో, అలా గనక చేసినట్టయితే మనకి పెరుగుదల శాతం అనేది వస్తుంది. పెరుగుదల శాతానికి ఫార్ములా ఏంటి? పెరుగుదలలో మార్పు బై అసలు విలువ ఇంటూ 100. అసలు విలువ అంటే ఫస్ట్ ఎన్ని ఆటలు గెలిచింది, ఫస్ట్ ఎంత వచ్చింది అనేది అసలు విలువలోకి వస్తుందనమాట. ఇలా అంటే పెరుగుదల శాతం ఎంత అవుతుంది ఇక్కడ? 50% అనేది అవుతుంది. ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఒక వస్తువుకు సంబంధించి ధర లేదా అమ్మకం మరియు కొనుగోలు. సో, ఇక్కడ అమ్మిన వెల, కొన్న వెల, లాభ నష్టాలకి శాతాలకి సంబంధించి ఇచ్చారు. మనకి ఏదైనా ఒక వస్తువును కొంటే దాన్ని కొన్న వెల అని అంటూ ఉంటాం. ఇలా వే అనగా రాస్తాం. అమ్మిన వెలని ఏదైనా మనం ధరని విక్రయించే ధరని అమ్మిన వెల అంటాము. ఇలా వే అని షార్ట్‌కట్‌లో రాస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే మనకి కొన్న వెల కంటే అమ్మిన వెల అనేది ఎక్కువగా ఉంటుందో అప్పుడు లాభం అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఒక వస్తువు రూ. 10 కొన్నాము, రూ. 20కి అమ్మామంటే అక్కడ లాభమే కదా వచ్చింది. అదే వస్తువు రూ. 10 కొని రూ. 8కి అమ్మితే అక్కడ నష్టం అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? అమ్మిన వెల అనేది కొన్న వెల కంటే అమ్మిన వెల అనేది ఎక్కువగా ఉంటే లాభం అనేది వస్తుంది. కొన్న వెల కంటే అమ్మిన వెల అనేది తక్కువగా ఉంటే నష్టం అనేది వస్తుంది. ఆ విధంగా మనకి లాభం కావాలి అంటే కొన్న వెల నుంచి అమ్మిన వెల తీసేయాలి. నష్టం కావాలి అనుకుంటే అమ్మిన వెల నుంచి కొన్న వెల అనేది తీసేయాలి. అప్పుడు మనకి నష్టం అనేది వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ లాభ శాతము లేదా నష్ట శాతం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ బట్టి చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. బొమ్మకు సంబంధించిన ఉదాహరణ కొన్న వెల అనేది రూ. 72 అమ్మిన వెల రూ. 80 అంటే లాభము రూ. 8 ఉంది. సో, ఇక్కడ లాభ శాతాన్ని కనుక్కోమన్నారనమాట. అమ్మిన వెల ఇచ్చేశాడు, కొన్న వెల ఇచ్చేశాడు, లాభం కూడా ఇచ్చేసి లాభ శాతాన్ని కనుక్కోమన్నాడు. లాభ శాతానికి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వెల ఇంటూ 100 అనమాట. లాభ శాతమైనా నష్ట శాతమైనా సరే మనం కొన్న వెలపైనే లెక్కిస్తూ ఉంటాము. లాభ శాతమైనా నష్ట శాతమైనా సరే దేనిపైన లెక్కిస్తాము? కొన్న వెలపైనే లెక్కిస్తాం. సో, లాభ శాతం లాభము బై కొన్న వెల ఇంటూ 100. లాభం ఎంత? 8, కొన్న వెల ఎంత? 72 ఇంటూ 100. సో, 8 1 8 9 సో, ఇంటూ క్యాన్సిలేషన్ చేస్తే 11 1/9% అనేది రావడం అనేది జరిగింది లాభ శాతం. అలా కాకుండా మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే రూ. 72పై లాభం ఎంత? 8. అంటే రూ. 100పై లాభము. ఈ విధంగా మనం లెక్కేసుకోవచ్చు అనమాట. అలా చేసినా ఒకేలాగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ గనక చూసుకుంటే తీసుకున్న డబ్బుపై సుంకము లేదా బారు వడ్డీ అని అంటున్నారు. సో, మనం ఏదైనా ఒక వస్తువుని తీసుకోవడానికైనా ఏదైనా అంటే బ్యాంకు నుంచి మనం రుణం తెచ్చుకున్న ఎవరి దగ్గర నుంచైనా డబ్బు తీసుకున్నా సరే, సో, అది మనకి ఏమవుతుంది? అసలు లేదా మొత్తం అనేది అవుతుంది. ఆ అప్పు ఏమవుతుంది? మొత్తము లేదా అసలు అని అంటూ ఉంటారనమాట. ఆ మొత్తం పైన బ్యాంక్ అవ్వని, ఎవరైనా మనుషులు అవ్వని కొంత టైం పీరియడ్‌కి కొంత డబ్బు అనేది ఎక్స్‌ట్రాగా తీసుకుంటూ ఉంటారు. సో, దాన్నే మనం ఏమంటామంటే వడ్డీ అని అంటూ ఉంటాం. సో, ఇక్కడ మొత్తం అనేది దేని యొక్క ప్లస్‌గా మనం చెప్పొచ్చు అంటే అసలు ప్లస్ వడ్డీనే మనం మొత్తము అని అంటామనమాట. అసలు ప్లస్ వడ్డీనే మొత్తము అని చెబుతూ ఉంటాం. ఇక్కడ సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సాధారణంగా ఒక సంవత్సరం కాలానికి శాతంలో ఇవ్వబడుతుంది. ఇది సంవత్సరానికి 10% లేదా క్లుప్తంగా సంవత్సరానికి 10%. ఇక్కడ సంవత్సరానికి 10% అంటే ప్రతి రూ. 100 రుణంపై రూ. 10 అనేది మీరు ఒక సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ. అంటే ఇక్కడ మనం ఏదైతే వడ్డీ లెక్కేసినప్పుడు టైం పీరియడ్ అనేది ఒక సంవత్సరానికి లెక్కేస్తూ ఉంటామన్నమాట. సో, ఆ ఇప్పుడు రూ. 100 పైన సంవత్సరానికి రూ. 10 మనం ఎక్స్ట్రా అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో, దాన్ని వడ్డీగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే
ప్రతి సంవత్సరానికి 15% వడ్డీ రేటు చొప్పున 5,000 రుణాన్ని తీసుకుంది. ఒక సంవత్సరం చివరిలో ఆమె చెల్లించాల్సిన వడ్డీని కనుగొనండి అని చెప్పి అన్నారు. సో, అసలెంత 5,000, వడ్డీ రేట్ ఎంత 15%, ఎంత సంవత్సరానికనమాట. ఇక్కడ టైము 1 ఇయర్ అనేది అవుతుంది. సో, ఇక్కడ రూ. 100 రుణం తీసుకుంటే ఆమె రూ. 15 చెల్లించాలి. ఎంతకి? రూ. 100 తీసుకుంటే రూ. 15 చెల్లించాలి. ఇప్పుడు 5,000 రుణం తీసుకుంది కాబట్టి ఎంత చెల్లించాలి? 15% అన్నాడు కాబట్టి మనం 15/100 అని రాసుకోవచ్చు. ఎంత పైన? 5,000 పైన కాబట్టి అసలు 5,000 అనేది మనం రాసుకుంటాం. 0 0 క్యాన్సిల్ అయిపోతే మనం చేస్తే 750. అంటే ఈ 5,000కి సంవత్సరానికి ఎంత చెల్లించాలి? రూ. 750 వడ్డీ అనేది ఆమె చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనకు మొత్తం కావాలి అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అసలు 5,000, వడ్డీ 750, 5,750 మొత్తం అనేది అవుతుంది. సో, ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ అసలు మొత్తానికి కన్‌ఫ్యూజ్ అనేది అవుతూ ఉంటారు. నెక్స్ట్ బహుళ సంవత్సరాలకు వడ్డీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి రుణం తీసుకున్నామనుకోండి, అప్పుడు ఆ యొక్క కాలానికే వడ్డీ అనేది లెక్కించబడుతూ ఉంటుందన్నమాట. సో, అనిత 2 సంవత్సరాల తర్వాత డబ్బును తిరిగిచ్చి వడ్డీ రేటు ఒకే విధంగా ఉంటే అప్పుడు ఆమె రెట్టింపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అనగా మొదటి సంవత్సరానికి 750, రెండో సంవత్సరానికి 750. సో, అలా మనకి ఏదైతే వడ్డీ అనేది ఎన్ని సంవత్సరాలైనా ఒకేలాగుండి మారకుండా ఉంటే దాన్ని మనం ఆ పద్ధతినే బారు వడ్డీ అని అంటూ ఉంటాము. సో, ఇక్కడ 3 సంవత్సరాలకు తీసుకున్నదనుకోండి, సో, యాజ్ ఇట్ ఈజ్ వడ్డీని 3 సంవత్సరాలకు మనం లెక్కిస్తూ ఉంటాం. సో, ఆ విధంగా వడ్డీ అనేది సంవత్సరానికి వడ్డీ మీద వడ్డీ పడకుండా ఆ వడ్డీ అలా కంటిన్యూ అయితే దాన్ని మనం బారు వడ్డీ అని చెబుతూ ఉంటాం. ఇక్కడ చూస్తే మనకి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం సాధారణ వడ్డీ కోసం సాధారణ రూపాన్ని మనం కనుగొనవచ్చు. సంవత్సరానికి 6% వడ్డీ రేటుతో పి యొక్క అసలుపై వడ్డీ చెల్లించబడుతుందని మనకి తెలుసు. అంటే ఇక్కడ మనం ఎలా రాస్తాము అంటే దీని యొక్క ఫార్ములా PTR/100గా మనం రాస్తాం. పి అంటే ఇక్కడ మనకు అసలు అని అర్థం. టీ అంటే టైం అనమాట. 1 సంవత్సరమా 2 సంవత్సరాలా అని. ఆర్ అంటే వడ్డీ రేట్ అనమాట. ఇక్కడ చూసారా? సపోజ్ ఎంతో వడ్డీ రేట్ అని అన్నారు కదా! ఆ విధంగా ఒక 15% అవ్వచ్చు, ఒక 20% అలా వడ్డీ రేట్‌ని ఇక్కడ ఆర్‌లో మనం వేస్తూ ఉంటాం. సో, అలా మనకి సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అన్నప్పుడు ఈ ఫార్ములా అనేది PTR/100 అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సపోజ్ చూడండి, 10,000 5% వడ్డీకి సంవత్సరానికి అన్నాడు. 10,000 అనేది అసలు అవుతుంది పి. ఇది పి అవుతుంది. టైం ఎంత? 1 సంవత్సరానికి కాబట్టి 1. ఆర్ ఎంత? 5% కాబట్టి 5. PTR/100 ఈ విధంగా మనం వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ గనక చూసుకుంటే, సో, ఇదే మనకి ఇచ్చాడు ఈ యొక్క లెసన్‌లో. బారు వడ్డీ గురించి మాత్రమే ఇచ్చారు. చక్రవడ్డీ గురించి హైయర్ క్లాసెస్‌లో మనకుంటాయి. అయితే ఈ లెసన్‌లో మనం ఏం చూసామంటే, రాసుల్ని మనం శాతాల రూపంలో పోల్చాలి అంటే 100 అనేది హారంగా కలిగిన భిన్నాలుగా మార్చాలి. సో, దాన్నే మనం శాతం అంటామని చెప్పుకున్నాము. అలాగే భిన్నాల్ని శాతాలుగా మార్చడం గానీ, దాని యొక్క ఆపోజిట్ గానీ, అలాగే దశాంశాలను కూడా శాతాలుగా మార్చడము, లాభ నష్టాలు, బారు వడ్డీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.